నేను అడిగిన వచ్చేటప్పుడు రాజు డేంజర్ స్మైల్ వాళ్ళు ఇల్లేరా అంటే చూపించలేకపోయారు. ఏమన్నా తెలియని అడిగితే ఎవరు చెప్తారన్నా? జనాలు అందరూ ఏమనుకుంటారు తెలుసా, రాజు ఒక పిచ్చోడు, రాజు ఒక సైకో అని వాళ్ళు ఎట్లా అనుకున్నా అది ఒకటే విషయం. ఏమనిపిస్తుంది నీకు అలాంటివి చూసినప్పుడు? నేను భయపడతా, తప్పు చేస్తే భయపడతా, తప్పుంటే తప్పు లేకపోతే తల తీస్తారు. రెండే విషయాలు నాకు తెలిసినాయి. ఏ రీల్ ఎక్కువ వైరల్ అయింది? ఇది ఏమే పాపా నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా, ఏమే పాపా నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా, గోడమే అదొకటి. ఏమో పోరి నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా, ఏమో పోరి నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా, గోడ మీద గిరికా. యువశేఖర్ కొడంగల్ని చూసే నువ్వు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినావంట. అర్థం కాలేదు. యువశేఖర్ కొడంగల్ వీడియోస్ చూసే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినావంట. ఆయన పేరు వాడుకొని నువ్వు ఎదిగినావంట. ఆయన నాకు తెలియనప్పుడే నేను దిగిన ఆల్రెడీ రంగంలోకి. మొన్న పోయినా 2 అప్పరిచ్చిన. అవన్నీ వీడియోల వరకేనా, నిజంగా ఏమైనా జరిగినాయా? రియల్ అన్నది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ కూడా. సో నేను ఒక అడవిలో ఉన్నా అనమాట. సో ఒక గెస్ట్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో స్క్రాప్ బ్యాచ్ అంటారు అనమాట. సో నేను అనుకోలే ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి. సో కానీ ప్రతి ఒక్కరు ఒక వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ రేంజ్లో ఇంటర్వ్యూ చేశారు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, రాజు డేంజర్ స్మైలీ 1 2 3 అని చెప్పి కూడా. సో అందరూ ఒక విధంగా తనని చూపించారు. సో ఇంకో విధం అంటే ఇంకో యాంగిల్ నేను ఆ రాజుని చూపిద్దాం అనుకుంటున్నా. సో రాజు గురించి, రాజుకు సంబంధించిన అసలు ఎందుకు ఇలా ఈ సోషల్ మీడియా అతను ఏమనుకుంటుంది, సో జనాలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ నేను రాజుతో మాట్లాడి సో తన నుంచి క్లారిటీ తెప్పించే ప్రయత్నం అయితే నేను చేస్తా. మనతో పాటు రాజు ఉన్నాడు. రాజు నమస్తే. నమస్తే అన్న. గట్టిగా నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నా అన్న. బాగున్నావు? నిజంగా బాగున్నావా? రియలే బాగున్నా. బాగున్నా కాబట్టి కెమెరా ముందుకు వచ్చినా కదా అన్న. బాగాలేకుంటే ఇంట్లో వందును అంతే అంట. ఇంట్లో అంటే కెమెరా రాదా నీకాడికి? ఇంట్లో వన్న ఏడ తీస్తావు? ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన పండంగా తీస్తావా అన్న? తీస్తా. ఏముంది, పండంగా తీస్తా. మనం అడిగా ఎట్లుంది, చెప్పేది ఎట్లుంది? ఎట్లుంది? గాచారం గంజి తీస్తే లంజవేలా చిరికెక్కినట్టుంది. ఏది మళ్ళీ ఒకసారి ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్పాం. ఎందుకు రెండోసారి చెప్తే ఏమైతే? అయిపోద్ది. రాజు డేంజర్ స్మైలీ అని అంటారా బాబు? అది ఆల్రెడీ తెలిసిపోయింది, అర్థమైపోతుంది ఆటోమేటిక్. అందరికి తెలిసిపోయిందా? నా పేరుందా మొత్తం తెలిసి అన్న. అని మొత్తం అంటే ఎటు మీరు అడిగినా చెప్పేస్తారు అన్న, ఆటోమేటిక్ చెప్పేస్తారు. నేను అడిగిన వచ్చేటప్పుడు రాజు డేంజర్ స్మైలీ వాళ్ళు ఇల్లేరా అంటే చూపించలేకపోయారు. నీకు ఒక్కరికి చూపించలేదు, చాలా మందికి చూపిస్తారు. మరి ఇప్పుడు ఏమంటావు? మరి అది నీ తప్పు. నా తప్పు ఏముందుకైతే? నువ్వు మొత్తం తెలుసు అని చెప్పి నువ్వే అన్నావు. మరి నేను వస్తుంటే అడిగితే ఎవరు చూపించలే అంటే ఏడ అడిగినాను? ఈ రోడ్డు పైన వచ్చేటప్పుడు అడిగిన నేను, గాంధీ బొమ్మ కాడ. అంటే మరి కొత్త మా ఊరు వాళ్ళని అడిగితే చెప్తారు. ఓకే, ఏమన్నా తెలియని అడిగితే ఎవరు చెప్తారన్నా? అంతే అంటావు. కాదు రాజు, జనాలు అందరూ ఏమనుకుంటారు తెలుసా, రాజు ఒక పిచ్చోడు, రాజు ఒక సైకో, రాజు ఒక ఎడ్డోడు అని అనుకుంటున్నారు మరి జనాలు. అని వాళ్ళు ఎట్లా అనుకున్నా అది ఒకటే విషయం. మంచికి ముందుట చెడుకు. గట్టిగా చెప్పు. మంచికి ముందుట చెడుకు వేసులో ఉంటది. అంటే ఏం వేస్తుడు? అంటే ఏం వేస్తున్నా అంటే నడుకునే ఉంటది. అంటే మంచి మాటకు మంచిగా, చెడు మాటకు చెడు, అట్లా. మంచికి మంచి చెడుకు చెడు అంటావు. మరి ఎందుకంత సైకో సైకో వేస్తామంటారు? నిజమేనా? ఎందుకు వేస్తా అన్న? మంచిగా మాట్లాడతా, మంచిగా మాట్లాడతాం. మొత్తం బీపీ రేజ్ అయినట్టు పిచ్చొని తీరేసామంట వాళ్ళు చెప్పారు. జనాలు అంటున్నారు, సోషల్ మీడియాలో కింద కామెంట్లు వస్తున్నాయి. సో కొంతమంది అంటున్నారు మరి వాళ్ళకి పని పాటలు లేక పెడుతున్నారు అన్న. పని పాట లేక పెడుతున్నారు. ఏమనిపిస్తుంది నీకు అలాంటివి చూసినప్పుడు? ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకొని, ఇగో తప్పు చేస్తే భయం అన్న. తప్పు ఏది ఎందుకు భయపడతావన్నా? భయపడవు అసలు. తప్పు చేస్తే భయపడతావు నువ్వు, దేనికైనా. నువ్వైనా నేనైనా తప్పు ఏంది, దేనికి భయపడతాను చెప్పు? అది అస్సలు భయపడ అంటావు. నేను భయపడతా, తప్పు చేస్తే భయపడతా, తప్పుంటే తప్పు లేకపోతే తల తీస్తారు. రెండే విషయాలు నాకు తెలిసినాయి. అబ్బో, ఏడ నేర్చుకున్నావు డైలాగు? ఏడు నేర్చుకునే ముందన్న కైగట్టుడే ఉంటుంది మాది. అంతే డైరెక్ట్ మైండ్ లాగానే. సరే రాజు, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ రీల్స్ ఎప్పుడు తీద్దాం అనుకున్నావు? ఈ రీల్స్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసినావు? పోయిన బతుకమ్మ పండుగకి స్టార్ట్ పెట్టినా అన్న. ఏ రీల్ ఎక్కువ వైరల్ అయింది? అంటే 2 అయినాయి అన్న. ఏవేవి? ఫస్ట్ స్టార్ట్ పెట్టింది అదొకటి, ఏది అదొకటి అంటే చెప్పాది. ఎర్రగొండ కారం మా తమ్ముడు నా గుండెకాయ వస్తే బేల్లే జైలంటారా బాబు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏమే పాపా నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా, ఏమే పాపా నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా, గోరమే అదొకటి. ఆ డైలాగ్ వెనక లారీలు వెనక ప్లేట్ల మీద రాపించుకోరు. అంటే ప్రతి ఒక్క నోటే నా డైలాగ్ వాడుతురు. అవునా? లారీలు వెనక రాపించుకోరు, మనుషులు కూడా యూజ్ చేస్తారు అన్న. కాపీరైట్ సేవా?
కాపీ రైట్స్ అంటే కాపీరైట్ అంటే మనకు తెలియదు అన్న నేను తెలియదు. ఉన్నట్టు చెప్తున్నా. అంటే నీ డైలాగ్ ఇంకొకరు వాడిరు అనుకో, నువ్వు వేయొచ్చు నా డైలాగ్ అదని చెప్పి, నా డైలాగ్ ఇయ్య అని చెప్పి. ఇగో అన్న చెప్పాను వాడుకుంటే వాడుకున్నాను ఆయన ఫేమ్ కానీ ఉమ్. ఇగో ఇప్పుడు అన్నం తింటున్నాం అన్నం తిన్న నోట్లే మట్టి వస్తావా అన్న ఓకే, సో మంచి ప్రశ్న, వెరీ గుడ్. ఇంకోటి నిజంగా చెప్పాలి నేను అడిగేదానికి, యువశేఖర్ కొడంగల్ని చూసే నువ్వు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చినావంట. అర్థం కాలే యువశేఖర్ కొడంగల్ వీడియోస్ చూసే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చినావంట, ఆయన పేరు వాడుకుని నువ్వు ఎదిగినావంట. రాంగ్ ఆన్సర్ అన్నది ఉమ్. నిజమైన ఆన్సర్ చెప్పారు నువ్వు. ఆయన నాకు తెలియనప్పుడే నేను దిగిన ఆల్రెడీ రంగంలోకి రంగంలోకి. అర్థమైంది అన్న కాకపోతే ఈ మధ్యలోకి వచ్చినాక నాకు టోళ్ళు తీసుడు అమ్మకాడు పోగా నాకు బీపీ పెరిగింది. ఉమ్. మొన్న విషయం అయిపోయింది. ఏమైంది? మొన్న పోయినా 2 అప్పర్ ఇచ్చిన అవన్నీ వీడియోల వరకేనా, నిజంగా ఏమైనా జరిగినాయా? రియల్ అన్నది నిజంగా కొట్టినా? కొట్టాను కొట్టాక కాదు రాదు అది వీడియోల ముందర కామన్ అంటే అయితే కామన్ అంటే మరి ఇప్పుడు నేను దెబ్బ కొడతా మళ్ళీ నాకు దెబ్బ రిటర్న్ పోతుందా? పోదు. నేను అడిగింది కూడా కదే. ఇప్పుడు నేను ఫోన్ చేయాలా మరి యువశేఖర్కి? ఫోన్ చేయి ఫోన్ చేయన్నా నిజంగా చేస్తాను నేను. చెయ్యి. కొట్టినట్టుగానే అడుగుతా నేను. ఆల్రెడీ వీడియో చూడన్నా ఇప్పుడు నేను యువశేఖర్ ఫోన్ చేసి కొట్టినట్టు అని అడుగుతా. ఫోన్ చేయి ఒకవేళ కొట్టలే అంటే ఏం చేస్తావు? కొట్టలే అంటే ఏం చేస్తావు అది కూడా చెప్పు. ఫోన్ చేయన్నా. సరే నేను ఫోన్ చేస్తా, ఒకవేళ కొట్టలే అంటే ఏం చేస్తావు ముందే చెప్పు. నువ్వైతే ఫోన్ చేయన్నా. ఫోన్ చేసినాక ఆయన భయపడుతున్నట్టు నువ్వు అప్పుడే నువ్వు. నేను భయపడుతున్నా అయితే కెమెరా ముందర కూర్చోను. అర్థమైందా? మరి ఎందుకు మరి చెప్పు, ఒకవేళ కొట్టలే అంటే ఏం చేస్తావు చెప్పు. అంటే కొట్టా అంటే కొట్టలే అంటే ఫస్ట్ నువ్వు అడిగిందని చెప్పు. కొట్టినా అంటే కొట్టినా అంటే రాజు గ్రేట్ ఒప్పుకుంటా, నేను రాజు గ్రేట్ అని ఒప్పుకుంటా. ఫోన్ చేయి. చేస్తా. కలుసలేదు కలిపి ఎట్లా కింద పుల్ల పెడతావా లేకుంటే నీ తీసి ఛార్జింగ్ పెడతావా? పెట్టు. ఇప్పుడు కలవాలంటూ ఫోన్ నువ్వే అన్నావు అన్న. నేను ఏమంటున్నా అంతే శేఖర్ కి నేను కాల్ చేసి మాట్లాడిపిస్తా సరేనా. ఒకవేళ దెబ్బలు తిన్నాను ఒప్పుకుంటే మాత్రం రాజు గ్రేట్ అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఆల్రెడీ వీడియోలు కూడా ఇంటూ అయిపోయినాయి ఇస్తున్నాడు. వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కొన్ని. సరే యువశేఖర్ అయితే నువ్వు కొట్టినావు. సరే ఒకసారి కెమెరామ్యాన్ ఒకసారి తీసుకొని నరేందర్ ఈ యువశేఖర్ కాల్ కొడుతుండో, ఒకవేళ కాల్ ఎత్తే నాకు చెప్పు. ఫోన్ కలుస్తుంది, సిగ్నల్ అయినట్టుంది. సరే అది ఉంటుంది కానీ ఫుల్ ఉంది కానీ సిగ్నల్ చూపియాలా? ఇప్పుడు చూపిస్తే ఎరుపుకొని ఒప్పుకుంటా. మరి మా ఫోన్ లో ఫుల్ ఉంటాయి. ఎరుపుకొని ఒప్పుకుంటా మా చూపిస్తే. ఫోన్ లో ఫుల్ ఉంటాయి అన్న. నువ్వు ఎట్లా అన్నావు ఫుల్ ఉందని చెప్పి? మా ఫోన్ లో బట్టి నేను చెప్పిన. నీకు ఛార్జింగ్ ఉందా? ఎక్కుతుందా? నాలో ఫుల్ ఉంటుంది, ఎనీ టైం ఉంటుంది, ఎనీ టైం నేను రెడీ దేనికి దేనికైనా. ఛార్జింగ్ ఉంది అయితే నీకు కూడా? ఛార్జింగ్ ఎందుకు ఉంటుంది అన్న? పెట్టుకుంటావా మరి? ఛార్జింగ్ పెడతావా? నువ్వు డబుల్ బిల్లింగ్ ఎందుకు కొడుతున్నావు అన్న? నేను ఏమన్నా చెప్పాను నువ్వు డబుల్ బిల్లింగ్ కొడితే నేను కూడా కొట్టాల్సి వస్తుంది. నేను ఏమంటున్నా ఛార్జింగ్ పెట్టుకుంటావా అని అడిగినా. ఛార్జింగ్ లేదా నీకు? ప్లగ్ లేదు? చెప్పాను ఛార్జింగ్ అనేది అది వేరు, నువ్వు మళ్ళీ డబుల్ బిల్లింగ్ కొట్టింది అది వేరు. నీకెట్లా తెలుస్తుంది డబుల్ బిల్లింగ్ కొడుతున్నా అని చెప్పి? నీ ముఖం చూస్తే నాకు చెప్తా. అర్థమైందా? అంటే జాతకాలు చెప్పేటన్నాడు ఏమన్నా? మరి జాతకాలు చెప్పేటోనువా? జాతకాలు చెప్తావు నువ్వు ఎట్లా అనుకున్నా సరే అన్న, తప్పు చేస్తే భయం అన్న. అర్థమైందా? అదొక్క డైలాగ్ బాగా నేర్చుకున్నావు, తప్పు చేస్తే భయం, తప్పు చేస్తే భయం అని చెప్పి. ప్లగ్ లో ఛార్జింగ్ పెడతావా పెట్టవా? నేను ఎందుకు పెడతా? ఇప్పుడే ఛార్జింగ్ ఫుల్ ఉంటది అంటూ అంటే నువ్వు పెట్టందే ఫుల్ అవుతుంది అన్న. నువ్వు ఫుడ్ తినేందుకు నువ్వు బతున్నావా అన్న? నేను అడిగిన దానికి నేను చెప్పేది నా టార్గెట్ ఏమంటున్నా విను. ఛార్జింగ్ నువ్వు ప్లగ్ లో పెట్టందే నువ్వు ఫుల్ ఉంటావు. అయితే నువ్వు ప్లగ్ లో పెట్టి 2000 నోట్లో పెట్టుకోవాలన్నా చూస్తా. నేను ఏం అడుగుతున్నాను ఏం ఆన్సర్ చెప్తున్నావు? నేను చెప్పి నువ్వు సరే నేను ఛార్జింగ్ ఫుల్ ఉంది అన్నావు, ఛార్జింగ్ ప్లగ్ లో పెట్టందే ఫుల్ అయిందా అని అడుగుతున్నా నేను. ఛార్జింగ్ కాదన్న, అన్నం ఉంటేనే ఫుల్ అవుతాం. అర్థమైందా? అన్నం తింటేనే ఫుల్ అవుతాం. బ్యాటరీ అనుకుంటున్నావు ఛార్జింగ్ తెచ్చి అంటానికి? నీ డైలాగ్ అట్లా అడుగుతున్నావు నువ్వు. డైలాగ్ ఫ్లాప్ అయింది, ఇది నాది ఇట్ అయింది. ఇప్పుడు ఎట్లా అనుకున్నా సరే నాకేం భయం లేదు. ఆ డైలాగ్ ఏదో మొన్నటిదాకా ఫుల్ వైరల్ అయింది, ఇది ఏది దొరకనని చెప్పుకుంటా ఏదో డైలాగ్. అదా అది ఇప్పుడు చెప్తుంది మళ్ళీ చెప్పడానికి ఏమైంది? ఏమే పాపా నా మీద కేసు పెడదాం అనుకుంటున్నావు? ఏమే పాపా నా మీద కేసు పెడదాం అనుకున్నావు? గొడవ గిరిగా తెలుసుగా రాజు డిన్నర్ స్మెల్ వస్తే బెల్ అజ్జలు అంటారా బాబు? ఏందో అసలు ఆ డైలాగ్ రావడానికి కారణం ఏంది? అంత అంటే రాసుకుంటావు ఏదో డైలాగ్ లేకుంటే నేను రాయన్న. మరి అంత పర్ఫెక్ట్ ఎట్లా డైలాగ్? నీ పేరు చెప్పు. అనిల్. అరే నువ్వు వస్తేమో మా అనిల్ అన్న గల్లరాక దమ్మరకుండా తెలుసుగా రాజు డేంజర్ స్మైల్ వస్తా బెల్ అజ్జలు అంటారా బాబు? ఎక్కడి నుంచి వచ్చింది టాలెంట్? టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్ లెక్కించి వస్తుంది. యువశేఖర్ నుంచా? మధ్యలో యువశేఖర్ నీకు ఏమైనా ఇచ్చినా అన్న?
చూసినావు కాదు ఆయన అవు బాయ్ నాకు శేఖర్ బాయ్ చెప్పింది కాబట్టి నేను అడుగుతున్నా ఆడో నాకు సంబంధం లేదన్నా ఒకళ్ళ విషయం నాకు సంబంధం టాలెంట్ ఏ నుంచి వచ్చింది చెప్పు నా మైండ్ అంతే నీకు కైగడతా అంతే ఒక పాట వాడు మరి చూద్దాం ఇప్పుడు ఒక కొత్త పాట వాడు నా పేరు మీద వాడు అన్న నేను పాటలు పాడానా మసాలా ఏదో పద్యం చెప్పేదన్న ఏం పద్యం చెప్తారన్న చిన్నప్పుడు పద్యాలు విన్నావా స్కూల్ కి పోవాలంటే నువ్వు పద్యాలు చెప్పిన అడుగుతున్నావు ఏం చెప్తారన్న నీకు స్కూల్ కే పోలే అసలు ఏమి చదువుకోలే అసలు ఏం చదువుకోలే బల్పం అంటే ఎట్లుంటో తెలియదు నీకు బల్పాలు అంటే ఇప్పుడు తెలివికి వచ్చినాక ఇప్పుడు మార్కింగ్ మేస్త్రి పని చేసేటప్పుడు సాక్ పీసులు అన్ని తెలుస్తాను ఇప్పుడు ఓకే అప్పుడు ఏం తెలుసా బడికే ఇవ్వకపోతుంది ఏమన్నా అంటే పని అవి చేసుకుంటూ ఉంటుంది ఏదైనా అన్ని చెప్పాలంటే ఏం చెప్తుంది చెప్పు ఒక విషయం రాజు స్కూల్ కి ఎందుకు పోలే అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక నువ్వు స్కూల్కి పోలేదా లేకపోతే చదవడానికి చదువు రాకపోలేవా ఎందుకు పోలే ఇంట్లో పరిస్థితి బాగాలేక బడికి పోలే ఏం చేస్తుంటది అమ్మ నాన్న కూలి వర్క్ అన్న కూలి పొలం ఉందా ఉందన్న ఎన్ని ఎకరాలు ఉంటది ఎకరం ఉంటది సో నువ్వు మీ తమ్ముడు తమ్ముడు ఏం చేస్తుంటాడు తమ్ముడు హాస్పిటల్ ఉంటాడు సో ఆ ఒక్క డైలాగ్ తోన ఫుల్ వైరల్ అయిపోయాను కదా మరి ఎప్పుడు అనిపించలేదా అరే నేను చదువుకుంటే బాగుండు అని చెప్పి అన్న అనిపిస్తుంది అన్న కానీ ఆ టైం వేరే అప్పుడు ఆ ఆలోచన చేసుకోవాలంటే దానికి అప్పుడు నేను చదివే బంద్ చేయొద్దు అనుకున్నా కానీ అప్పుడు నా ఇంట్లో ఆపతి అట్లుండే వాడికి బంద్ చేసిన ఇప్పుడు అనిపిస్తుంది చదువుకుంటే బాగుండరా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎట్లా చదువుకుంటామన్నా అవును అంటే ఊమించిన దాన్ని మళ్ళీ తీస్తామా చేయలేం అది ఇది కూడా అసలు ఏంది ఆ స్పాంటేనియస్ ఆ డైలాగ్ లో బాగా చెప్తున్నావు వెంటనే అట్లా ఉంటాయన్న మనతో అందరేమో రాజా అంటున్నావు నువ్వు టాలెంటెడ్ అని చెప్పి ఇవ్వని తెలుస్తలేదు అన్న చెప్పానన్నా ఇవ్వలే ఎంత అని అనుకున్నా ఎన్ని టోల్స్ అని చేసుకొని నాకైతే దీంతో కూడా అస్సలు భయపడ అవు మొన్న ఎవరు నేను కొట్టడానికి వచ్చిరంట నన్ను ఓలు కొట్టినీకి వచ్చిరన్న వచ్చిరంట పొక్కు కొట్టిరంట నేను ఇంట్లో గుద్దిరంట అవునా ఫస్ట్ జైపూర్ రమ్మనన్న టార్గెట్ ఏ ఊరు జైదాపూర్ రమ్మని ఇక్కడ గాంధీ మొహమ్మద్ దాటరు అక్కడే దాటరు ఓకే భారీ గ్యాంగ్ ఉంది అనమాట నీకు నీ గ్యాంగ్ చూసుకొని ఎగురా నా గుండెలు దమ్ము చూసుకొని ఎగురుతా అర్థమైందా దమ్ము కనిపించింది ఎప్పుడైనా దమ్ము కనిపిస్తా అన్న మనం దమ్ము తీస్తే అప్పుడే ఒకసారి దీన్నే దమ్ము అంటారు ఇప్పుడు గాడ్పు పోతుంది దాని గాడ్పును ఆపి చూపిస్తే అన్న చూపి గాలి అవుతుంది నేను ఆపితే మరి నీ ఇష్టం నాకు నీ చేతులు కనిపించాలి గాడుపు కనిపిస్తుంది చూపి అన్న చూపిస్తే ఏం చేస్తావు చెప్పి ఇప్పుడు చూపి అన్న చూపిస్తే చూపాను పక్క చూపాను గాలి ఆపుతున్నావా నీ ఇష్టం ఆపు అయ్యో ఏది ఎట్రా ఆ గాడిపే కనిపిస్తుంది గాడిపే చెట్టు అవుతుందా ఇదేంది చెప్పాను అది గాడుపుకు చెట్టు అవుతుంది నువ్వేమో చేతు కాదు రాంగ్ ఆన్సర్ అది ఇప్పుడు చూడు ఇగో ఈ గాలి వల్లనే దగ్గరకు వచ్చి చూసే తెలుస్తుంది నీకు నువ్వు దగ్గరకు వచ్చి కనిపిస్తలేదా అగో ఇట్లా కనిపించాలి ఏంటి చెప్పాను ఆ కెమెరాకి నువ్వు మంచి ఎట్లా కనిపిస్తున్నావు గాడుపు కూడా అట్లా కనిపించాలి ముందు చెప్పలేను ఫస్ట్ ఏం చెప్పినా కనిపించాలి అన్నావు గాడుపు కనిపించాలి నీ చేతిలో అదే కనిపిస్తుంది కదా మరి కనిపిస్తలేదు ఎంత నీ దగ్గరకు కనిపిస్తలేదు కదా కనిపించేది ఇది పెట్టుకో నాకు అలవాట్లేదు అన్న ఇది ఒకసారి పెట్టుకోనే నాకు అలవాట్లేదు కనిపిస్తుంది అప్పుడైనా కాదు అందుకే ఇస్తున్నావి నాకు వద్దు అందుకే ఇస్తున్నా వద్దన్న ఒకసారి మా వ్యూస్ అందరి కోసం పెట్టుకో ఒకసారి నాకు వద్దు నాకు నచ్చి అంటే ఒప్పుకో మరి ఎందుకు ఒప్పుకుంటానా గాలి ఊపిస్తా అని చెప్పినావు అన్నా నువ్వు గాడిపి చూపించలే కదా నువ్వు చూపించలే కదా టార్గెట్ బాగా నేర్చుకున్నావు టార్గెట్ గాడుపు చూపే ఇగో చెప్పాను ఆ బండి ఆడుంది ఆ బండిని చూపించగలుగుతాం అర్థమైందా నీ బండి ఆడుంది ఆడ చూపిస్తాం కెమెరా ఏడుంది ఏడ చూపిస్తాం ఆ గాడుపుని ఎట్లా చూపిస్తావు అన్న చూపి ఇప్పుడు చూపించిన గాడుపు ఇదేంది గాలి లేని చెట్టు అవుతుందా గాలి చేతిలో ఆపుతావు చేతిలో ఇదేంది ఏది అగో సరే అన్న ఈ కెమెరా జూమ్ చేయన్న ఈ కెమెరా జూమ్ చేస్తే తెలుస్తుంది ఇగో ఏది ఏది గాలి చెప్పుకున్నావు ఎవరు గాడుపు కూడా కనిపిస్తలేదు నువ్వైనావు నేనెట్లయినా చూపి మరి నువ్వైనా ఇప్పుడు నేనెట్లయినా గాలి చూపిస్తున్నా అని చెప్పి అంత మంచి చెప్పిన నేను కాదన్నా రాంగ్ సార్ సార్ నువ్వే గెలిచినావా ఇప్పుడు నేను చెప్పా ప్రజలే చెప్తారు ఎవరు నా ఫాలోవర్స్ చెప్తారన్నా అర్థమైంది ఫాలోవర్స్ కూడా లేదన్నా ఫాలోవర్స్ అంటే అర్థమైంది అర్థమా అంటే నాకు సపోర్ట్ చేసేటోళ్ళు సపోర్టర్స్ అంటారు వాళ్ళని సపోర్టర్స్ అంటారు అని చెప్పే నువ్వు ఇట్లా గలీజో మాట్లాడకండి ప్లీజ్ అది మళ్ళీ వేరే రకంగా పోతాయి అదే నేనేమన్నా ఇప్పుడు నేనేమన్నా సపోర్ట్ చేసే వాళ్ళు అన్నావు
నేను సపోర్టర్స్ అంటారు అని చెప్పి అన్న. ఫాలోవర్స్ అని ఎవరు అంటారు నీ నోటి నుంచే ఫాలోవర్స్ అన్నాను. నేను ఎప్పుడైనా ఫాలోవర్స్ అంటా అన్న. అది దాని అర్థం చెప్పు, తెలియదు అంటావా మరి నువ్వు? తెలియదు ఎట్లా అన్నావు మరి? ఎట్లా నీ నోటితో నన్ను నువ్వు ఫాలోవర్స్ అని చెప్పిన అన్న. సపోర్టర్స్ సపోర్టర్స్ ఎట్లయితారన్నా? నువ్వే అన్నావు కదా ఇప్పుడే. ఇక నేనైతే ఉన్నట్టు చెప్తున్నా, నాకు అనొచ్చాడు నేను అంటున్నా నా ఫాలోవర్స్. సరే దాని అర్థం తెలియదు కానీ రాజుభాయ్ ఫాలోవర్స్ అంటారు. సరే మీ ఫాలోవర్స్ ఓకేనా? తిన్నావు అన్నం? ఏ నువ్వు వస్తావు బిర్యానీ తెస్తావు అని చూసిన. తిన్నావు కదా ఇప్పుడే, కింటల్ తినిపించిన. అవును కింటల్ బిర్యానీ తిన్నావు, తినలే గదే చెప్తున్నా అన్న. అయితే చెప్పాను మళ్ళీ మీకు పని ఎందుకు పెట్టాలని చెప్పి నా ఇంట్లో నేనే తిన్నా. ఏమోండింది అమ్మ? టమాటా ఆలుగడ్డ అన్న. టమాటా ఆలుగడ్డ ఎంత తిన్నావు? ఎంత తింటావు? కప్పులో పట్టేకరికే తింటావు. కప్పులా గిన్నెలా? కడుపులో పట్టేకరికే తింటావు. కడుపులో పట్టేకరికా? మరి ఏంది ఆ ఫిట్నెస్ అట్లా మెయింటైన్ చేస్తున్నావు భారీగా? ఫిట్నెస్ జిమ్ కి వెళ్తావా? జిమ్ కి నేను లేపిన పోతా, నువ్వు లేపన్నా. అదే అంటున్నా, జిమ్ పోతావా అని అడుగుతున్నా. జిమ్ గా అన్న ఇప్పుడు నేను చేసే వర్క్ కూడా చూడు. నేను లేపిన పోతా, నువ్వు లేపు. లేపితే ఏమిస్తావు? ప్రేమిస్తా. పెట్టుకోవాలా ప్రేమ? అరే అరే ఏం స్మైల్, స్మైల్ బాగుంది నీది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్మైల్? అది ఎక్కడి నుంచి వస్తుంది అన్న? చెప్పు స్మైల్. నవ్వు ఒకసారి. ఎప్పుడు తప్పు నవ్వు రాదు అని చెప్పు. నవ్వు ఒకసారి రాజు. నవ్వేకరికి నవ్వుతాం రాజా, నవ్వు ఒకసారి అంతే. ఒకసారి నీ సిక్స్ ప్యాక్ చూపా. ఎప్పుడు పడితే అప్పుడు చూపా. అరే ఫాలోవర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. రాజు ఒక డౌట్, రాజు జిమ్ముకో ఉంది, ఎక్సర్సైజ్ చేయండి, రాజు సిక్స్ ప్యాక్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతే అబద్ధం చెప్తున్నారు రాజు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. ఒక్కసారి నీ సిక్స్ ప్యాక్ చూపించినావు అనుకో అందరికి అర్థమైపోతుంది, అబ్బా రాజు తోపురా అంటారు. ఒక్కసారి మన వ్యూస్ కోసం ఒకసారి చూపేయం కాదు, జనాలను నమ్మియాలి నువ్వు. జనాలు ఇంతవరకు చేయలే, కొలంగలు శేఖర్ లేక నేను చేయలే. శేఖర్ అన్న పేరు వాడుకొని ఎదుగుతున్నావు అని చెప్పి అంటారు మరి జనాలు. సరే పోనీ, నాకైతే ఇప్పుడు బాడీ చూపి వ్యూస్ అందరికి రాజు కరెక్ట్ జెన్యున్ బాడీ అంటే చూపిస్తావు, లేదంటే నువ్వు ముక్కు నాలుగు రాస్తావుగా. నేను ఎందుకు రాస్తా? జనాలకు చెప్తున్నా, జనాల గురించి నేను వచ్చి అడుగుతున్నా. స్మైల్ ఒకటి బాగుంది, అల్లు అర్జున్ తీరు. చేతులు ఇట్లా పెట్టకు, మంచి నుంచో. ఏది బాడీ బాగానే ఉంది కదా. వ్యూయర్స్ నిజంగానే రాజుకు బాడీ అయితే నిజంగానే ఉంది, చూస్తే తెలుస్తుంది. సిక్స్ ప్యాక్ లేదు మరి? సిక్స్ ప్యాక్ ఇప్పుడు చేసుకొని వస్తా. ఒక్క నిమిషం అన్నా. ఏం చేసి వస్తావు? తీసుకొని వస్తా. దాన్ని ఇట్లా కోసుకుంటా వస్తా. అర్థమైందా? జిమ్ పోతే అంతగా అమ్మ నా ఫోటో పడుతుంది. అమ్మ అంటే ఇష్టం అన్న. చెప్పానన్నా భూతాలన్నా అమ్మనే అన్న. కానీ నువ్వు చెప్పులు వేసుకొని నువ్వు వీడియో తీస్తున్నావు అంటే నీకు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు వీడియో తీస్తే నీకు రూపాయి వస్తుంది ఒక విషయం. చెప్పులు వేసుకొని నువ్వు అమ్మ మీద అమ్మ మీద నిలబడ్డట్టు కదా. మనం చెప్పులు లేకుండా నడుస్తావా రోజు నువ్వు? అయిపోయిందా అన్న? నేను చెప్పాను ఒక విషయం, వీడియోలు తీస్తావు నువ్వు చెప్పులు ఇప్పాలన్న. ఇవ్వలే సరే అంతే, నేను ఇప్పలే. నువ్వు వాడు కూర్చోడానికి ఇబ్బంది ఇప్పినావు, వాడ ఇక్కడ పైన కూర్చోడానికి ఇబ్బంది అయిపోయినావు. అట్లేం కాదన్న. వీడియో ఆఫ్ చేయమని. సరే భూతల్లి దేవతనే, మరి చెప్పులు వేసుకొని భూతాల మీద ఎందుకు నడుస్తావు? మరి రోజు చెప్పులు ఇప్పి నడవాలి మరి. అదేంటి అనుకుంటా దీనికే ఉంటది మరి. అన్నం తింటప్పుడు కూడా ఒక విషయం, అన్నం తింటప్పుడు కూడా మరి నువ్వు పని చేయన్నా. ఇప్పుడు అన్నం తింటప్పుడు ఆలోచన చేసుకుంది, మడికాలు పెట్టుకుంది అంటే చెప్పులు వేసుకుంది నువ్వు అన్నం తింటప్పుడు. అది నా ఇష్టం, అది నా ఇష్టం. అంటే గాసాన్ని చేస్తా బాగా చెప్తావు డైలాగులు. అంత అమ్మలక్కల డైలాగ్, అమ్మలక్కల డైలాగులు అయితే బాగా చెప్తున్నావు. నీలాంటి అర్థమైంది నాకు. అమ్మలక్కల డైలాగులు అయితే బాగా చెప్తున్నావు. గిరిక దొరక అనుకుంటా. కూర్చోపో సరే గాని. ఎట్లా వేసుకుంటావు చూపి షర్ట్ ఒకసారి. పంచు ఒకసారి రాజు, ఒకసారి విఎస్ చూడండి. స్టైల్ గా స్టైల్. పొట్టు ఉంటేమో పొట్టలు బుద్ధులు ఉంటాయి. పొడుగుగా టాలెంటెడ్ అంటావు. నవ్వు అయితే మస్తుంది రాజు, నిజంగా చెప్తున్నాను. రాజా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు ఎందుకంటే ఒకటే ఉంచుతున్నావు? అర్థం కాలేనా? ఏడవుతావా? నో స్మోకింగ్ అన్న. ఎందుకు? మనకు అలవాట్లేదు. ఒకటే ఉంచుతున్నావు ఎందుకంటే అన్న చెప్పాను, ఉమ్మ వచ్చినప్పుడు ఉంచకపోతే మింగతారా అన్న. చెప్పాను రోగం ఉందా?
మంది ఒకటే ఉంచుతున్నావు అంటే వచ్చిన అయితే నువ్వు ఉంచా అన్న పాన్ పరాకులు తింటున్నావు మంచిగా వాళ్ళు నువ్వు పాన్ పరాకులా అవునన్న రోజు ఇన్ని ఉన్నాయన్న మరి పళ్ళు ఎందుకు అట్లయినా మరి పనులా పాన్ తింటా అన్న ఓకే ఏ పాను ఉం? ఏ పాన్ అంటే ఇష్టం నీకు ఏ పానా ఏ పాన్ ఉంటుంది అన్న స్వీట్ పాన్ మస్తు పాన్ ఉంటుంది స్వీట్ పాన్ ఉంటుంది హాట్ పాన్ ఉంటుంది స్వీట్ క్రేన్ ఉంటుంది మస్తు ఉంటాయి పాన్లు డబల్ కమీటా ఉంటుంది యాక్స్ పాన్ ఉంటుంది ఇక మనకి అన్ని తినలే మనకు తెలియదు అన్న ఉన్నట్టు చెప్తున్నా స్వీట్ పాన్ తింటే పనులు అయితే సూడు సూపర్ బుక్ అన్న ఓహో అది కూడా ఉంది అలవాటు సూడు సూపర్ బుక్ స్వీట్ సూపర్ అది ఇగో నాకు అన్న వచ్చినట్టు నీ అన్న అన్న స్వీట్ సూపర్ తింటావా హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఏం లేదు అసలు అది మింగుతావు అన్న నువ్వు మింగవు టైం పాస్ చేసుకుంటావు మళ్ళీ ఉంచేస్తావు అంతే అంటావు అంతే దానివల్ల పనులు ఏమైనా పర్లేదు పనులు ఏడిపోతే పనులు చెప్పానన్న పనులు ఏడిపో అన్న ఆనే ఉంటాయి పనులు ఏమి అన్న ఉంటాయి కాకపోతే పచ్చగా అవుతాయి పళ్ళు దోమవు నువ్వు వాళ్ళు నేను పనులు తోముతా మరి నీకు ఏది ఏ వాడతావు కోలేట్ ఏది వాడతావు లవంగం అదే మన లవంగం పేస్ట్ అన్న లవంగం పేస్ట్ అని ఉంటుంది చూసినావా లవంగం పేస్ట్ రెడ్ దాబర్ అది. దాబర్ దాబరా దామరా నువ్వు ఏ పేస్ట్ అనుకున్నా సరే అన్న లవంగం వేసుకొని ఉంటావు యాపుల్ అన్న ఏందన్న నీ దగ్గర దాచేయమంది మరి ఇప్పటిదాకా అది ఎందుకు చెప్పిన లవంగం అని యాక్టింగ్ చెప్పాను మరి చెప్తే నమ్మనప్పుడు మరి అదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అన్న సరే, నువ్వు నువ్వు లోతుకు ఏం చూస్తావు. కోలేట్ పేరు కూడా తెలియకుంటే ఏంది అసలు నాకు అర్థమైతలే రాజా నువ్వు నేను చెప్పేందన్న నేను దోమేది యాపుల్లా అర్థమైందా యాప పుల్ల నోరుకొచ్చు కాబట్టి యాప పుల్ల అని చెప్పి చెప్తున్నావు యాప పుల్ల తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా ఆ? రెండు తీర్లు ఉంటుంది అన్న నోట్లో పెట్టుకుంటే రెండు తీర్ల చెట్టు చూపిస్తా ఆ. ఒకటి తీయ ఉంటుంది ఒక చేదు ఉంటుంది ఓకే అట్టే అట్లా కూడా ఉంటాయి అయితే ఉంటాయి మరి తోముతా ఒకసారి ఇప్పుడు చెట్టు ఇప్పిస్తా తే. అది యాప్ చెట్టు కాకపోతే మళ్ళా తీసి రిటర్న్ కొడతాం మరి ముందే చెప్తున్నా యాప పుల్ల కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఉండదు యాప్ చెట్టు ఇవన్నీ కరువేనే అన్న ఈ దోమ ఇది కూడా అదే అది కాదన్న సరేలే రాజు మంచి వ్యక్తి సో రాజు డైలీ ఏం దోముతావు అది యాప పుల్ల దోముతావు ఓకే రైట్ నువ్వు వాడే పర్ఫ్యూమ్ ఏంది నాకు ఇంగ్లీష్ రాని ముందు పర్ఫ్యూమ్ సెంట్ మనం వాడమన్నా సెంటు గింటు కాదు ఇంకోటి ఆ జుట్టు ఏంది అది ఏ హీరోని చూసి పెంచుతున్నావా లేకపోతే ఓన్ గా అట్లా స్టైల్ గా తయారవుతావా అది ఇప్పుడు అన్న అప్పటి నుంచి ఉంది అంతే ఊకే ఎట్లా అంటున్నావు మరి ఊకే తలకి చెప్తున్నావు ఉప్తామన్నా కళ్ళకి వస్తే ఉప్తామన్నా ఒకసారి వస్తున్నట్టు నువ్వు చూస్తా ఏడాకి వస్తా చూస్తా చూపిమని కూడా చూపిస్తా కన్ను కనిపిస్తుందా సరే నీగా సాట్కేసుకున్నా ఈ కన్ను మూసుకున్నా ఇవన్నీ 2 ఇవి 4 ఇవి 3 1 నువ్వు ఎగ్దాం ఇట్లా ఇట్లా ఎందుకంటు నువ్వు చెప్పు 5 0 1 మళ్ళీ ఎందుకు మూస్తున్నావు ఎన్ని ఉన్నాయి ఇవి 0 ఏడా కనిపిస్తుంది జీరో నీకు అయ్యింది ఏడా జీరో అయ్యింది జీరో ఏడుంది అన్ని మూసినాక ఏముంది ఏది జీరోనా ఇది 0 కాకపోతే ఏంది ఇది మొత్తం ఇట్లా పెడితే 10 అంటారు ఇట్లా పెడితే 1 అంటారు ఇట్లా పెడితే 2 అంటారు మొత్తం ఇట్లా పట్టినా 0 కాకపోతే ఏమైతుంది ఇట్లా పెడితే ఏమంటారు 2 బాత్రూమ్ పోయినప్పుడు ఏమంటారు లండన్ అంటారు నువ్వు పోతావా లండన్ కి పోమన్నా పోయినా వాళ్ళ లండన్ కి అంటున్నా నీకు ఎట్లా చెప్తారు అన్నయ్య గ్రేట్ కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కళ్ళు మాకు కనిపిస్తున్నాయి కమ్మ స్టైలా కమ్మ ఈ కమ్మ పెట్టుకున్నావు పెట్టుకుంటా సరే రాజు నువ్వు చదువుకోలే అని చెప్పి పాపం స్టార్టింగ్ నుంచి నేను చదువుకోలే అని చెప్తున్నావు అది ఓకే అందరూ యాక్సెప్టెడ్ ఎందుకంటే చదువు రాదు కాబట్టి ఇబ్బంది పెట్టలేరు ఎవరు సో మినిమం కొంచెం సెన్స్ అని ఉంటుంది సెన్స్ అంటే తెలుసు కదా మినిమం తెలివి అంటూ కొంచెం ఉంటుంది సరే మినిమం ఏబీసీలు రాని వ్యక్తులు కూడా ఎవరు ఉండరు నాకు తెలిసేది ఇప్పటివరకు నేను ఎవరిని చూడలేదు నీకు కూడా వచ్చాయని చెప్పి నేను అనుకుంటా వచ్చని చెప్పి నిజంగా ఏబీసీలు వచ్చా నీకు అంటే కొన్ని వస్తాయన్న కొన్ని వస్తాయన్న ఏబీసీలు కూడా కొన్ని వస్తే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి వ్యక్తి నాకు తెలిసి నువ్వే చెప్పు రాజు ఏబీసీ తెలియని వ్యక్తి ఉంటారు ఎవరన్నా ఏబిసిడి నువ్వు 4 అక్షరాలు అడిగినావు అన్న ఏబిసిడీలు అన్న నేను చెప్పు ఏబిసిడి సరే నీకు వచ్చిన అక్షరాలు చెప్పు ఏబిసిడి చెప్పు ABCDEF ABCDEFGHIJKLMNOPQRSZ టీ అన్న ఒక్క అక్షరం పోయింది అన్న అన్న చెప్పాను నేను చదువుకోలే కానీ ఇప్పటికైనా
ఇంత చెప్పినట్టే అది గ్రేట్. చిన్న నేను పిల్లలు చెప్పా అన్న. చెప్తారు రాజు, అది అన్న, నేను చెప్పా మరీ అన్న. ఏబిసిడి రాకుండా ఎట్లున్నావు రాజు, నాకు అర్థం కాదు. అన్న చెప్పాను అన్న, నేను చదువుకోలే కాబట్టి నేను సావి సరే ఏబిసిడి పక్కన 1 2 3 చెప్పు, అదైతే మినిమం చిన్న పిల్లాడు చెప్తాడు. అన్న. అనంతం అన్న, పిల్లలు 1 2 3 అని చెప్పి అనంతం అన్న. ఏం చెప్తావు? అనంతం అంటే అనంతం అంటే చెప్పడా అని లెక్క పెట్టాన్ని వచ్చా నీకు? లెక్క పెట్టలేమన్నా. అనంతం అంటే కొన్ని కోట్ల పైన. అవా? సరే 1 to 20 చెప్పు. 1 నుంచి 20 వరకు చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 35 36 37 38 39 40 41 42 43 44 45 49 50. ఇంకా చెప్పాలనా? చెప్పు చెప్పు. 51 52 53 54 55 56 57 58 59 60 61 62 67. చెప్పినాగా అన్న. చెప్పు. 57 అని చెప్పినా ఆల్రెడీ. 67 అంటే ఎంత? 67. 67 అన్న. మరి చెప్పు, మరి కంటిన్యూ 67 68 69 70 71 72 చెప్పు. మరి నేను చెప్పాక అవుతలేగా అన్న. నువ్వు మన అన్న చెప్పాను అన్న, ఏ దబా చెప్తున్నా వాళ్ళకి దమ్మొస్తా అన్న. సరే చెప్పు. 65 నుంచి చెప్పు. 68 69 70 71 72 73 నీ లెక్క నీకే చెప్తున్నా. 73 74 75 76 78 77 చెప్తుంది అన్న ఇప్పుడు. చెప్పలేవు. సరే 77 78 79 80 81 82 83 84 85. స్పీడ్గా ఎందుకు ఇట్లా కొడతా అట్లా కొడతావు అట్లా కొడతావు ఇట్లా కొడతావు గందికే అంటారు. తమ్ముడు ప్యాకెట్ ఆశారం గంజి చిరికెక్కిందట. నీ యాసింటో నా యాసింటోడే. చెప్పు కంటిన్యూ. చెప్పినాగా అన్న. ఏది మధ్యలో ఆపినావు? మర్చిపోయినావు. మర్చిపోయింది అన్న. 80 కాడికి వచ్చేసిన. 80 దాటినావు. 80 దాటలేను అవుతాం ఎందుకు? 86 దాటినావు. 86 అనుకో. 90 86 నుంచి 90 దాటి వస్తా. జబ్బు చేసుకుంటా పల్లి కొట్టుకుంటా. సరే 90 నుంచి చెప్పు. 90 నుంచి 100 చెప్పు. 91 92 93 94 95 96 97 98 99 100. గ్రేట్. స్కూల్ పోకుండా కూడా ఇంతవరకు 100 చెప్తున్నావు అంటే చాలా గ్రేట్. నిజంగా రాజు చాలా గ్రేట్. కానీ అన్న 1 2 3 అలా మనం లెక్క పెట్టిన అన్ని ఉంటాయి అన్న. అనంతం అంటే మనం చెప్పరాని అన్ని అంకెలు. ఓకే సరే, ఇవన్నీ పక్కన పెడితే రాజు, ఇప్పుడు నువ్వు వీడియోస్ చేస్తున్నావు. సో ఆ వీడియోస్ తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళకి కానీ, అంటే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా తిట్టడం కానీ, మీ ఇంట్లో నరే నీ కొడుకేంది ఇలాంటి వీడియోస్ చేస్తుందని చెప్పి అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయన్న. ఒక విషయం, నైట్ పూట వచ్చి గుద్దలు దమ్మి చేసారు. 11కి 12కి ఇట్లా వస్తే గుద్దలు దమ్మి చేస్తారు. ఉంటే డైరెక్ట్గా మనం వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్ పేస్గా పట్టించిన అన్న. ఫస్ట్ చెప్పిన వీడియోలో కూడా చెప్పిన అన్న, నైట్ పూట ఎవ్వరు రాకుండా, ఫాలోవర్స్ అయినా సరే ఎవ్వరైనా సరే అని ప్రతి ఒక్కరికి చెప్పిన. అన్నలకి అక్కలకి చెల్లెలకి దండం పెట్టి మరీ చెప్పినాక కూడా వచ్చారు. ఎవరు తీసుకున్న గుర్తులు వాళ్ళే పడతారు. అయితే ఇప్పుడు నైట్ అయితే బండ్లు పోతున్నాయన్న, నా ఫాలోవర్స్ అయితే ఎవరైతుంది ఇప్పుడు బండి ఇప్పుడు అన్న ఎత్తుకోపోతాడు. ఒక్క మాట నువ్వు వస్తావు, నీ మీద పడుతుంది, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆసరం గంజిగేడి డైలాగ్ వచ్చు నీకు. స్టార్టింగ్ నుంచి అదే డైలాగ్ చెప్తున్నావు. నీకు అర్థమైతే మంచిగా క్లారిటీ చెప్పినది. అంటే దాంట్లో అర్థం చేసుకుంటే నీకు వేరే విల్లింగ్ కూడా వస్తుంది. వేరే మీనింగ్, అది మిల్లింగ్ కాదు, మీనింగ్ అన్న. అదే సరే. అలాంటి సందర్భాలలో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు, వద్దిగా ఆపేద్దామని చెప్పి ఎప్పుడు చెప్పలే? చెప్తుర్రు అన్న. కానీ ఇదిగో ఇప్పుడు ఒక చెరువు ఉంటుంది అన్న, ఈతొచ్చు అనుకుంటేనే దిగాలి. ఈత కొడతాం, మధ్యలో పోయినాక నా వల్ల కదా సప్లై కూకుంటే ఏమవుతాం, మొన్న పీకుతాం. ఇప్పుడు మధ్యలో రాక వచ్చినాం, అడ్డమో దొడ్డమో నాకు తెలుసు. అయితే మధ్యలో రాక వచ్చినో రాలేదో దేవునికి ఎరక. ఇప్పుడే మధ్యలో ఆఫ్ చేస్తే ఏమవుతాయి అన్న, నేను ట్రోల్ చేస్తున్న వాడు భయపడి అటు పక్క తప్పుకుంటా అన్న పేరు వస్తుంది. కానీ నాకు ఆ పేరు వద్దు. నేను బంద్ చేయాలనుకుంటానా, ఇషింటి కెమెరా ముందర పెట్టుకుని అన్నా నాకు ఇన్స్టాగ్రామ్ వద్దు అని చెప్పేస్తా. కానీ ఆ దమ్ము నా దగ్గర ఉంది. కానీ ఒక పేరు తెస్తానా, రైతులకు పేరు ఎట్లా తేవాలో అట్లా తెస్తా. రైతులకి ఈ వీడియోలు చేసుకుంటా
అట్లా తిట్టుకుంటా అలా తిట్టుకుంటా. రైతులకి ఏం చేస్తావు చెప్పు, నాకు అర్థం కాదు. ఏం తిట్టుకుంటాను ఒక విషయం, నువ్వు అడిగిందంటే ఆన్సర్. ఏం చేస్తావు రైతులకి చెప్పు? ఆ గిరిక దొరక వస్తే జైలు లేకుంటే పెళ్ళి గివా నేర్పించేది రైతులకి? అవునా? మాట్లాడే రైతులకు పేర్లు చేస్తారు. ఒక విషయం అన్న, ఒకటి కలుసు ఒక విషయం, అది నా ఫోటోనే పెట్టి అంటే నీకేమనిపిస్తుంది? ఒక్క మాట కోపం వస్తుంది. కోపం వస్తా అవును అన్నప్పుడు నీ దగ్గర ఉంటే నీకేమనిపిస్తుంది? తోలు కొట్టి పాడు దిగిన నీకు తెలియదు కదా, నా దగ్గరకు రా, నేను చూపిస్తాను నేను. ఆ టోలు కొట్టుడు ఎందుకు అనవసరంగా? ఈ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం గలీజ్ మాటలు ఎందుకు? నిమ్మలంగా వీడియోలు చేసుకుంటే అయిపోతుంది కదా, ఈ గలీజ్ మాటలు ఎందుకు? నాకు కూడా ఉందన్న. నువ్వు ఎప్పుడు మాట్లాడలే కానీ, నువ్వు ఎప్పుడు మాట్లాడలే అన్న. నేను మాట్లాడినా అంటే కొరంగల్ ఉషాకర్ గారి విషయంలో మాట్లాడినా అంతే, విషయంలో మాట్లాడలే. మిగతా విషయంలో అంటే నాకు గలీజ్ టోల్ తీస్తే నేను తీసిన అన్న. సరే, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే రైతులకి సంతోషంగా కూడా అది ఇది అని చెప్పి అంటున్నావు. అసలు రైతులకి మీరు చేసే వీడియోలకి ఏమన్నా అసలు సంబంధం ఇంత సింక్ ఉందా అసలు? అంటే చెప్పేనన్న, ఆ రోజులే మొత్తం బరి తెరిచినాక మొగలేదేముందన్న అన్నట్టు అయిపోతుంది. అయితే ఇది ఇన్స్టాగ్రామ్ కాదన్న, అట్లా అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ పని అట్లా అయిపోయింది. కానీ అట్లా కావద్దని మేము ట్రై చేస్తుంటే మాకే దారి అవుతారు, మీకే ఎదురవుతుంది అది. ఓకే, సరే, ఇది పక్కన పెడితే ఇప్పటిదాకా కూడా నీతో వస్తప్పుడు రైతులు అది అని చెప్పి చెప్తున్నావు. అసలు రైతులు అంటే అసలు రైతులకు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? నువ్వు నీ చేసే వీడియోలకి రైతులకు ఏం సమాధానం చెప్తాం అనుకున్నావు? వాళ్ళని ఎట్లా సంతోష పెడదాం అనుకుంటున్నావు చెప్పు ఒకసారి? అన్న, నా టార్గెట్ ఒకటే అన్న, ఆ దేవుని దయ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్ళిపోతాను. బిగ్ బాస్ ఛాన్స్, బిగ్ బాస్ పోవాలని చెప్పి నీ డ్రీమ్ ఉంది. వస్తే పోతా, లేకుంటే లేదు. అంటే జయపూర్ కాదు, నాకు బిగ్ బాస్ టైం వచ్చినా పోతా, రాకున్నా నాకేం బాధ. సరే, ఎందుకు బిగ్ బాస్ కి ఎందుకు పోదాం అనుకుంటున్నావు ఒకటి చెప్పు? అంటే అన్న, ఇప్పుడు మొన్న నాకు ఒక కామెంట్స్ పెట్టిండు, అరే మీరు రైతు, నేను ఒక వ్యవసాయం మీద వీడియో ఇచ్చాను, అరే మీరు రైతులు ఏం బిగుతుర్రా అంటే, మీ రైతులు మేము బండి అయింది, నువ్వేం తింటున్నావు? ఒక్క విషయం చెప్పన్నా, ఇప్పుడు మేము రైతులు అందరం బంద్ చేస్తాం, లారీలు గిరీలు మొత్తం ఆఫ్ చేస్తారు, అప్పుడు నువ్వేం తింటావు? అవును, తినలేమేం దొరకదు, ఫుడ్ దొరుకుతావు నీకేడన్నా? అదే నా టార్గెట్. పొలంలో పోయి పని చేసుకో, మరి బిగ్ బాస్ పోయి ఏం చేస్తావు? పొలంలో పోయి పని చేసుకొని అందరికి అన్న అందుకే అన్న, మరి వాళ్ళకి మెరక పెట్టాలంటే నేను బిగ్ బాస్ లో దిగుతేనేగా అన్న ఈ కొడుకులకి అందరికి చుక్కలు చూపించేది. బిగ్ బాస్ లో ఏం చూపిస్తావా? బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, ఒక గేమ్స్ ఆడుతారు, అందులో పోయి రైతులకు ఏం న్యాయం చేస్తావు నువ్వు అంటున్నా? నేను అంటే వచ్చే అమౌంట్ తో న్యాయం చేస్తావా ఎట్లా అంటున్నా? ఇప్పుడు నాకు దాంట్లో అమౌంట్ వచ్చింది అనుకో, ఒక విషయం అన్న, కష్టపడి సంపాదించలేవు, బిగ్ బాస్ పోయి ఒక ఫేమ్ తెచ్చుకొని, అంటే ఎవరిని చూసి బిగ్ బాస్ పోదాం అనుకున్నావు? నిజంగా వాస్తవంగా నువ్వల్ని చూసి పోలే, రైతు బిడ్డగా బిగ్ బాస్ పోదాం అనుకుంటున్నావా? అన్న నేను చెప్పాను అన్న, రైతు బిడ్డనే, ఇప్పుడు కూడా రైతు బిడ్డనే, అర్థమైంది అన్న. కావాలంటే ఫస్ట్ నా వీడియో కూడా నేను పని చేసి అప్పుడే తీసిరు. సరేనే, ఓకే, నువ్వు రైతు బిడ్డవి బిగ్ బాస్ పోవాలని చెప్పి ఆశపడుతున్నావు, ఎందుకు ట్యాగ్ లైన్ వాడుకుంటున్నావు? ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ పోవాలి, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ పోవాలని చెప్పి, అది నేను అడిగేది. అంటే రైతులు అంతా చెప్పుగా తీసి అన్న, అంటే బిగ్ బాస్ ఒకటే నీకు న్యాయం, ఇక బిగ్ బాస్ ఒకటే న్యాయం. బిగ్ బాస్ పోతే కథ రైతులందరూ సంతోషపడతారు. సో మొన్న రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ పోయింది, రైతు బిడ్డ, తెలుసా? పోయిండు, రైతు పోయిండు అన్న, తెలుసా? తెలుసు. ప్రశాంత్ చూసి పోదాం అనుకుంటున్నావా? అట్లేం లేదన్న. చాలా సంతోషం అనిపిస్తుందా పల్లవి ప్రశాంత్ విషయం నీకు? ఆయన చెప్పిన మంచిగా పోయిండు, మంచిగా వచ్చిండు. కాకపోతే ఏంటంటే ఆడొకడు మోపోయిండు అన్న. అంటే మన ఇప్పుడు ఫేమ్ అయిన మనకు పెట్టుడు, గెలుకుడు, అద్దాల వాళ్ళు దింగుడు, ఆడొకడు. కానీ నాకు ఛాన్స్ వస్తే పోతా అన్న, ఛాన్స్ లేకున్నా సపరేట్ నా పని నేను చేసుకుంటా. సరే, ఇదే వీడియో నాగార్జున గారు అలాగే బిగ్ బాస్ సంబంధించిన వ్యక్తులు ప్రజలు చూస్తే రాజు డేంజర్ స్మైలీని బిగ్ బాస్ లకి ఎందుకు తీసుకోవాలి అంటే, ఆయన దగ్గర ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు అంటున్నా? నెలలోకి వచ్చినాక అన్ని నేను చేసినవి మొత్తం చూపించి కానీ మీరు నచ్చండి సార్, అదొకటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తావు అంటే, నీ ఇక్కడ ఏం టాలెంట్ ఉందంటే ఎందుకు తీసుకోవాలి? ఫాలోవర్స్ ఉన్నారా? చెప్పేనా ఒకటి, పల్లె ప్రశాంత్ అన్న పోయినప్పుడు ఎంతమంది అన్న ఫాలోవర్స్ తెలుసా? నువ్వు కూడా యాంకరేగా అన్న, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్న? నీకు తెలియాలి. ఇంకా నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక యాక్టర్ వా, నువ్వు ఒక సెలబ్రిటీ వా, లేకుంటే నువ్వు ఒక ఏంది? సరే, ప్రశాంత్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ తీసుకున్నా, ఒక రైతు బిడ్డగా తీసుకున్నా, ఓకే డన్, అది వదిలిపెట్టేసి నిన్ను ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తావా అంటే, అక్కడ బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ జోక్, పెద్ద ఆ గేమ్ షో, అది గేమ్స్ ఆడతావా? ఏ గేమ్ అయినా సరే అన్న,
కొట్టుకొచ్చేస్తా ఈజీగా. ఈజీగా. సరే ఒక పాట పాడు మరి, అందులో సాంగ్స్ గేమ్ ఉంటది, పాట పాడు. అన్న సాంగ్ అంటే మనకు రావన్న, ఆనే అయిపోయా, ఓడిపోయినావు ఆనే. సాంగులు మనకు రావన్న. సాంగ్స్ అయితే రావంటు కాదు. ఇంకోటి ఆ రాజు, సో వీడియోస్ నువ్వు వీడియోలో ఇన్స్టాగ్రామ్లలో ఆడ ఆ సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో అలా చూసినప్పుడు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ, అంటే మెచ్చుకునుడు కన్నా తిట్టుడే ఎక్కువ ఉంటాయి అలా కింద కామెంట్లు మిమ్మల్ని. అంటే ఒక స్క్రాప్ బ్యాచ్, అంటే ఒక చెత్త బ్యాచ్ గా చూస్తున్నాను మిమ్మల్ని. అన్న చిత్త బ్యాచ్ చూసినా సరే అన్న, ఎట్లా చూసినా సరే అన్న, ఒప్పుకున్నావు చెత్త బ్యాచ్ అని. వాళ్ళు నేను ఒప్పుకోలే. ఒక నిమిషం అన్న చెప్పరాక ఆ. వాళ్ళు ఎంతే పెట్టుకో అన్న, మాకేం భయం లేదు. మేము తప్పు చేస్తే మాకు భయం అన్న. అర్థమైందా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఓకే, ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ అంటే? చాలా మంది హీరోలు ఉన్నారు కదా, అల్లు అర్జున్ ఎందుకు ఇష్టం అంటున్నా? అంటే ఆయన ఒక సినిమా చూసిన దాంట్లో ఇష్టం. ఏ సినిమా? సినిమా పేరు గుర్తొస్తలే అన్న. సినిమా అయితే మస్తు ఉంది అన్నది, హైలైట్ తీసిండు. సినిమా పేరు హైలైటా? పేరు గుర్తొస్తలే, సినిమా పేరు గుర్తొస్తలే కానీ సినిమా అయితే. పాట ఏమైనా డైలాగ్ ఏమైనా గుర్తుందా? డైలాగ్ కానీ పాట కానీ ఏం గుర్తులేవు. అల్లు అర్జున్ సినిమా ఒకటే ఇష్టం, మీతో ఎవరు చూడలే. నేను థియేటర్లకే పోలే. నా అల్లు అర్జున్ సార్ దగ్గరికి ఒక్కటే, అన్న దగ్గరికి ఒక్కటే థియేటర్లోకి పోయిన అంతే. ఒక్క సినిమా చదువు చెప్పిండు ఏమన్నా సార్ అంటున్నావు అన్న? చెప్పానన్న, మన దగ్గర పెద్ద అయినప్పుడు ఎట్లయినా రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలన్న, అట్లా. ఓకే, పుష్ప సినిమా చూసినట్టున్నావు నాకు తెలిసి కదా. నేను చూడలే అన్న. తెలుసు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటాడు కదా. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటావు, పుష్ప అంటే తెలియదు అంటావు. అది డైలాగ్ అన్న, అది. అల్లు అర్జున్ డైలాగ్ చెప్పు ఒకటి. పుష్ప అంటే ఫ్లవర్ అంటే ఫైర్ చెప్పి నెక్స్ట్ అందించిన నీ అవ్వ. తగ్గేదేలే అంటారు రా బాబు. మళ్ళా రా బాబు ఎందుకు వచ్చింది ఇలా మంచి. ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసే మాత్రం మరి నీ ఇష్టం వేసుకుంటారు నిన్ను. అరే అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి చాలా సంతోషపడ్డారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ. ఇప్పుడు అరే రాజు డేంజర్ స్మైల్ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ అంటారా బాబు అని. అన్న రియల్ చెప్తున్నా, ఒకటే మాట అన్న, సినిమా చూసిన ఇప్పుడు చూడలేం, మళ్ళీ చాలా రోజులు అవుతుంది అన్న, మర్చిపోయాను. సరే రాజు, చిన్నప్పటి నుంచి ఒక పాట అంటూ ఇష్టం ఉంటుంది, నువ్వు పాట రాదని చెప్పకు, నేను కూడా పాడతా, ఇద్దరం కలిసి ఒక పాట పాడదాం. నీకు ఇష్టమైన పాట. అయితే అప్పుడు నాయన ఇట్లా బరకర్ జీతం వారు. అయితే నేను పాలు తీసుకొని సెంటర్లో పోసేదానికి పోతున్నాను. అయితే అది నాదేమో రిక్షా, అదేమో బైకు. కాదు నా బైక్, అంది రిక్షా. ఓకే, నన్ను చూడంగానే ఆడు తుక్క నుంచేది. ఓకే, అయితే ఇట్లా సారా అని చెప్పి ఒకరోజు అనుకున్నాయా, ఈయన పులిపేరినో తీస్తా అనుకున్నాయా. ఆ నుంచి స్టార్ట్ పెట్టిన, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రిక్షకే నా రక్తం పెట్రోలు పాడిన. అది రియల్ గా జరిగిన సంఘటన లేకుంటే రిజల్ జరిగింది. ఓకే, అప్పుడు పాట పాడినావా? ముఖం పట్టుకొని పాడినా. అంటే ఇప్పుడు నువ్వు పెట్రోల్ పోస్తూనే పోతుంది అలా, ఇది నువ్వు దాని పెట్రోల్ పోసేది ఏం లేదు, మన రక్తమే మనకు ఆయుధం, మన దమ్ము మన రక్తమే ఆయుధం. ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయ మళ్ళీ పాట. 1 2 3 స్టార్ట్. రక్తంతో నడుపుతాను రిక్షాను, రిక్షాకే నా రక్తమే పెట్రోలు. ఇదేందుకు మళ్ళా? నాకు ఆటోమేటిక్ వచ్చేస్తా అన్న. ఓకే, ఇట్లాంటి ఏంది రాజు అంటే ఏం చెప్తామన్నా, సప్పన వచ్చేస్తా అంతే. అటాకా? సప్పన వచ్చేస్తా అన్న. సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తావు అన్న? నేనైతే ఇప్పుడు బయట అంటే ఎవరు సొప్పతో పట్టన్నా, నా పని ఏందో నేను చేసుకుంటా, నా వ్యవసాయం నేను చూసుకుంటా, సపరేట్ నేను ఇవ్వకుండా అంతే. ఇంటికి వచ్చినా మన ఇంటికి బయటకు వెళ్ళాం. ఓకే, అంటే కొడతారన్నా? నన్ను కొట్టే దమ్ము ఇవ్వదు లేదన్న. మూతవారివా? మూతవారివా అంటున్నా. తప్పు వేస్తూ కొడతానన్న, తప్పు ఏంది ఎందుకు కొడతానన్నా? ఒక్క విషయం, ఇన్స్టాగ్రామ్ లో ఎవరన్నా తిడుతున్నావు అంట, రాజు డేంజర్ స్మైలీ నెక్స్ట్ టార్గెట్ అంట. టార్గెట్ సరే అన్న, చూద్దాం. టార్గెట్ ఎవరు పెట్టిరో కూడా నేను చూపిస్తా, అర్థమైందా? సరే, చిన్నప్పటి నుంచి నువ్వు స్కూల్ కి పోలే, ఏడికి పోలే, సో మీ ఇంట్లో మంచిగా చూసుకుంటున్నావా అన్న? నేను చెప్పుడు గొప్పతనం కాదన్న, అర్థమైందా? మా ఇంటి వచ్చి మా ఇంటి పక్క వాళ్ళకి తెలుస్తుంది. పోదాం పా, మరి ఇప్పుడు చూపిస్తావా? అమ్మ లేదు కాదన్న, అమ్మ ఉంటేమో నువ్వు అన్నట్టు అందరిని ఒక దగ్గర తీస్తే బాగుండు. అమ్మ ఎడికి పోయింది? అమ్మ పనికి పోయిందన్న. ఎప్పుడు వస్తుంది చెప్పలేమన్నా, ఒక్కోసారి 7 అయితే ఒక్కోసారి 8 అయితే. ఓకే, నాన్నకి చెప్పించమంటే బొక్కలు ఎరిగినాను. అయ్యో. ఓకే, సో ఎవరు లేరు కాబట్టి, లేకుంటే మనం ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాము, కానీ ఎవరు లేరు కాబట్టి ఇట్లా కూర్చున్నాము. సరే రాజు, చివరిగా జనాలకి నువ్వు ఏం చెప్పాలంటే ఏం చెప్పుకుంటున్నావు? నిన్ను ఒక తిట్టుకున్న వాళ్ళకి నువ్వు సమాధానం ఇవ్వాలంటే ఏమనిస్తావు వాళ్ళకి? ప్లీజ్, అన్నలైనా అక్కలైనా చెల్లెలైనా తమ్ములైనా అందరికీ ఒకటే విషయం నేను తెలుసు, మీరు రాజు డేంజర్ స్మైలీ వస్తే బేల్ చేయాలంటారా బాబు. ఇన్స్టాగ్రామ్ లెక్కన ఉంచండి, గలీజ్ విషయాలు అయితే తీయకండి. మొన్న ఒకటి అంటే అక్కనే
కానీ నేను ఇప్పటికీ అంటున్నా ఆమె ఒక్క ఆమెను అంటున్నా నా ఫోటో పెట్టి అంటే నేను ఒకటే మాట అన్నా నా దగ్గరకు వచ్చి చూడు నేను లంచ్ ఆడుకుని లెక్క కొడుతున్నా లంచ్ లెక్క అనిపిస్తున్నా అని సాబ్ చెప్పేసిన. ఓకే, ఎంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్? ఎవరికి మనకు ఇవ్వలేరు అన్న. సింగిల్ సింగిల్ లైఫ్ బెస్టా? సింగిల్ మంచిగా అనిపిస్తుందా సింగిల్ లైఫ్? సింగిల్ అన్నా నేను మంచిగా అనిపిస్తుంది అంటున్నా. ఏందా నీకు నిమ్మలంగా సపరేట్ మన పని ఏందో మనం చేసుకోవాలి. ఈ ప్రేమలు దోమలు మనకి ఎందుకన్నా ఇప్పుడు నీకు అక్కడ నిన్ను ప్రేమిస్తే ఇక్కడ నన్ను ప్రేమిస్తారు. వాళ్ళు ఉన్నోళ్ళు మంచిగా ఉంటారు, మన ఇద్దరం కొట్టుకు రావాలి దాంట్లో మనం మధ్యలో ఎర్ర అవుతామంటూ. అది అట్లా జరిగిందా నీ లైఫ్ లో ఎప్పుడైనా? నేను చేయలే కదా అన్న. చేయలే అంటే అర్థం వేరేది పోతుంది మరి. అంటే నేను కొన్ని లవ్ చేయలే కాబట్టి. సరే, ఇప్పుడు జనాలకి ఇంకో క్వశ్చన్ మార్క్ వస్తుంది, రాజు గర్ల్ ఫ్రెండే లేదు రాజుకి గర్ల్ ఫ్రెండే లేదా అంటారు, మరి ఉందా లేదా అని అడుగుతారు. మరి లేదన్నా, నేను ఏం అడుగుతున్నా, ఏం చెప్తున్నావు? రాజుకి గర్ల్ ఫ్రెండ్ లేదు, అది ఓకే. సో రాజు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు, అది ఉందా లేదా అని అడుగుతారు. అది ఉందా లేదా అని అడుగుతారు. అది ఉంది, అది అది ఎట్లా ఉంటది అదే అంటున్నా నేను. మరి లేదంటావు అంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్ అనే వాళ్ళకి నేను లేదని చెప్పినా. అది ఎవరికైనా ఉంటది, మొగళ్ళకి గర్ల్స్ గా ఎట్లుంటాయి మొగలకి. ఎందుకు లవ్ చేస్తావు అని అడిగితే ఏం చెప్తా? రాజు రాజు నిజంగా చెప్పేనా చూసినా అక్క చెల్లె అమ్మ లెక్క చూస్తున్నా. అర్థమైందా? మధ్యలో అక్క చెల్లెలు అమ్మ లెక్క చూస్తున్నాను నేను, అంతే. కెమెరా ముంగటేమో అక్క చెల్లె అమ్మాయి, బయటికి పోయినాక మన ఇష్టం అంటావు అన్నా. సరే అన్న, నువ్వు అన్నట్టే నేను బయట అవ్వాలని అట్లా అన్నట్టు అయితే నువ్వేదంటే అదన్నా. ఎందుకంటే అమ్మాయిల మీద అంత ఇష్టం లేదు, అమ్మాయిలు అంటే నచ్చదా? కాదన్న, సొంత నా అక్క చెల్లెల లెక్క చూసుకుంటా అన్న. ఓకే, ఎవ్వలైనా సరే. సరే వదిలిపెట్టేసే సార్, రాజుకు అవ్వలేదు. ఒకవేళ ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో కావాలంటే అమ్మాయి ఎలా ఉండాలి? ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? అన్న చెప్పి అన్న, మన తలరాత ఎట్లా రాసి ఉంటట్లయితే అన్న. ఎట్లా అమ్మాయి వచ్చినా ఓకే, నీ కాలు లేకపోయినా చేతులు లేకపోయినా ఓకే అన్న. చెప్పానన్న, మన తలరాత ఎట్లా రాసి ఉంటే అట్లయితే. అంటే పైన అంటే ఎలాంటి ఆశలు, ఇలా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఇట్లా సినిమాలకి వెళ్ళాలి, ఆశలు మనకి ఆశల్లో అన్న, ఆశల్లో మనకి. ఓకే, సో ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ప్రేమలో డీప్ గా లవ్ లో ఉంటారు కదా, సో ప్రేమించుకున్న వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి సమాధానం? ఎందుకంటే నువ్వు సింగిల్ ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను. ఏం చెప్తామన్నా, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అన్న. పోయిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పేసిన, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తామన్నా? మళ్ళీ చెప్పిందే అయిపోతుంది. ఓకే, అట్లా. సో రాజు డేంజర్ స్మైల్ కి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకవేళ అదే చాలా మంది అడుగుతున్నారు నన్ను, అమ్మాయిలు కూడా రాజు డేంజర్ స్మైల్ కి అమ్మాయి కావాలని ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే చాలా మంది రెడీ ఉన్నారు నేను పెళ్లి చేసుకుందామని. నాకేమొద్దన్నా, నాకు ప్రతి నిమిషం అన్న చెప్పానన్నా. మా అమ్మ నాన్న ఇట్లా చూసుకొస్తేనే చేసుకుంటా. ఈ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లాస్ట్ ముడ్డ గుడిపోయేది వాళ్ళే గుడుపుతారు. అంటే అందరు ఒకలా ఉండరు కదా, అందరు అట్లే ఉండరు కదా. అందరూ ఉండరు అన్న. చెడితే ఇప్పుడు ఒక చేను అలిగిరమన్నా, దాంట్లో ఒక పురుగు వదులు అంటే మన లేకుంటే ఇప్పుడు ఇది కన్షియన్ గానా, దానిలో ఒక గోద కొట్టు, అది ఒక్కటే చెట్టు మేస్తుందా, మొత్తం తిరుగుతుందా? తిరుగుతుంది. ఇది కూడా అంతే. మంచి అనుభవం నిన్ను లైఫ్ లో. చివరిగా ప్రజలకైతే చెప్పేసినావు, ఇంకేమన్నా నీ మనసులో చెప్పాలి? యూట్యూబ్ లాంటిది ఏమన్నా స్టార్ట్ చేసినావా? ఏం స్టార్ట్ చేయాలన్నా? రాదు, మనకు చదువు రాక అయినా. ఏం స్టార్ట్ చేయాలన్నా, చదువుకోలే కాబట్టి నాకు ఏది అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ లో బాగా సంపాదిస్తున్నావంట, పైసలు బాగా వస్తున్నాయంట ప్రమోషన్స్ రూపంగా. నిజం చెప్పాలి, అబద్ధం చెప్తున్న పైసలు పోతాయి. సరేనా, నేను ఇగో లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు అవుదాం ఆడదు. అది వెరీ గుడ్. నేను పోతలేను, నేను ఇస్తలేను అన్న. ఎట్లా నా పని తిడతలేను, నేను పోతలేను అంటే. నా దగ్గర 2 వచ్చినాయి ఇప్పటికి. ప్రమోషన్స్ ఎన్ని చేసినావు ఇప్పటి వరకు? ఇప్పటికంటే ఒక 2 కొట్టొచ్చు అన్న. ఎంత తీసుకుని ఒక దగ్గర? ఫస్ట్ తీసుకోలే అన్న, ఫ్రీ అంటే ఫస్ట్ లా కొత్త కదా అన్న, ఫ్రీగా ఇచ్చేసిన. సెకండ్ తక్కువనే తీసుకున్నాను, 500 ఏమో తీసుకున్నా ఫస్ట్. అంటే ఫస్ట్ లా నేను తక్కువ తీసుకున్నా. మరి రాజు డేంజర్ స్మైల్ మంచిగా సంపాదిస్తున్నావు, మంచిగా ఇన్స్టాగ్రామ్ లో బాగా వస్తున్నాయి ప్రమోషన్స్ అన్న. ఇగో ఎంత మంది అన్న, ఇగో రోడ్డు పడి పోతుండే ఎన్నో కాకులు మొత్తుకుంటాయి అన్న. కుక్కలు? నేను కుక్కలే నేను ఎందుకంటాను, కాకుల మీద పెడుతున్నాను. కాకులు ఇష్టం ఉన్నట్టుంది. నువ్వు చచ్చిపోతే నీకు ఆడ అన్నం పెడితే నీకు కాకే ముట్టాలి, ప్రతి ఒక్క దానికి కాకే దగ్గర రావాలి. అంటే ఈ కుక్కలు కూడా, ఇంకోటి కుక్క అనవని గుర్తొచ్చింది, మనిషిది నిశ్వాసం తప్పుతారు కానీ కుక్క తప్పదు, చూసుకో బాగా గుర్తుపెట్టుకో. అవును, అంటే మనిషికి పెట్టే బాధ అదే కుక్కకి అన్నం పెట్టు, నీ దగ్గర రాణిస్తాను అని అడుగు. ఓకే, సరే. నువ్వు డైలాగులు ఎట్లా చెప్తావు కదా, ఇప్పుడు మా సాయి ఉంటాడు కెమెరామ్యాన్, సో దాని పేరు మీద డైలాగ్ చెప్పు. అంటే సెకండ్ చెప్పాలి వెంటనే, సాయి ఆయన పేరు చెప్పు. ఆమ్లెట్స్ ఉంటుంది వైట్, వద్దురా బిడ్డ మా సాయనతో ఫైట్, తెలుసా రాజు డేంజర్ స్మైల్ వస్తే బెల్లే జల్ అంటారు బాబు.
అన్ని అదే డైలాగ్ కానీ పేరు మారుస్తున్నావు అంతే కదా, అన్ని అదే డైలాగ్ కానీ పేరు మారుస్తున్నావు. దాని గురించి ఇంకోటొచ్చు. ఓకే, సో నా పేరు మీద అయ్యి ఒకసారి పేరే పన్న పేరు తెలియదు కదా మనం పరిచయం అయింది ఇప్పుడు అన్న. ఇప్పుడా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి కూడా 30 నిమిషాలు అవుతుంది. 30 నిమిషాలు గంతే అన్న. పేరు అప్పుడే పేరు గుర్తులేదు. చెప్పన్నా నాదేముంది. సరే ఇప్పుడు స్పాంటేనియస్ డైలాగ్లు అయితే చెప్తున్నావు. సరే నా పేరు మీద అనిల్, నా పేరు మీద చెప్పు. అరే వస్తేమో మా అనిల్ నాకు గెలరాక నీ దమ్మాది గుద్ది నాకు దమ్మాడు కూడా వస్తారా తెలుసుగా. రాజు డేంజర్ స్మైల్ వస్తా బేల్ లజ్జలు అంటారా బాబు. అయ్యా, అదొక సపరేట్ స్టైల్ అయిపోయింది ఇది. సరే బరాబర్ ఇప్పుడు ఇంకొక డైలాగ్ చెప్తావా, నేను పేరు చెప్తా. ఇంక ఇది వేరే ఉండాలి, తెలుసుకుంటాను జాగ్రత్త ఎన్ని డైలాగ్లు వచ్చా అని చెప్పి. డాన్ యాదవ్ అన్ని కొట్టి ఇంత దూరం మరి చెప్పు మరి. డాన్ యాదవ్ అని చెప్పా నీ పేరు మీద కొట్టినా నీ పేరు మీద కొట్టేసిన. నువ్వు వెంటనే అల్లుతున్నావు కదా, ఒకసారి నేను చెప్పిన డాన్ యాదవ్ కొట్టు ఒకసారి. డాన్ యాదవ్ అన్న గల్లరాకు వస్తే అరే నీ దమ్మాంచి గుద్దినానుకో డైరెక్ట్ 108కి ఫోన్ చేయాల్సి వస్తుంది తెలుసుగా. రాజు డేంజర్ స్మైల్ 1 2 3 వస్తే బేల్ జైలు అంటారా బాబు. సూపర్. సో థ్యాంక్ యూ రాజు. సో వచ్చినప్పుడే ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్ యూ అన్న.